హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో ఇవాళ ఏంటంటే ఇవాళ మూవీస్ అప్డేట్స్ ఇవేవి కాదండి. ఇవాళ సపరేట్ వీడియో, స్పెషల్ వీడియో అని చెప్పాలి. ఈ సమ్మర్లో మనం పక్షుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, సో వాటికి మనం మన ఇంట్లో అరేంజ్మెంట్స్, వాటర్, ఫుడ్ లాంటివి ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నిన్న ఈ వీడియోలో చెప్పబోతున్నాను భయ్య. సో మా ఇంట్లో కూడా నేను అటువంటి అరేంజ్మెంట్స్ అయితే నేనైతే చేశాను. సో మా ఇంటి దగ్గర ఇలాంటి చెట్లు అయితే ఉంటాయి భయ్య. ఈ చెట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. సో, చాలా వరకు బర్డ్స్ అయితే ఉంటాయి మా ఇంటి దగ్గర. చాలా బర్డ్స్ అంటే చాలా బర్డ్స్, కొన్ని వందల బర్డ్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో, వాటికి దాదాపు ఇక్కడ చెట్లన్నీ నరికేశారు. మా ఇంటి ముందు చూసారు గదా! చెట్లు అసలు లేనే లేవు. సో, చెట్లని నరికేశారు. సో, అక్కడున్న బర్డ్స్ అన్నీ మా ఇంటి సైడ్ అయితే వస్తున్నాయి. సో, వాటికి సరైన ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏది కూడా లేదు భయ్యా. చాలామంది ఎవరు గూడా వాటిని సరిగ్గా పట్టించుకోరు. సో, చాలా బర్డ్స్ అయితే చనిపోతున్నాయి. నేను రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ అయితే చూసాను. చాలా బర్డ్స్ అయితే చనిపోయాయి భయ్యా. సో, దాని కారణంగానే నేను మినిమమ్ వాటిని మనం రక్షించుకోవాలి. సో, ఇప్పుడున్న ఈ 5G నెట్వర్క్‌లు ఇవన్నీ చాలా రేడియేషన్ క్రియేట్ అయ్యి చాలా బర్డ్స్ అయితే చనిపోతున్నాయి. సో, ఇటువంటి సమ్మర్ సీజన్‌లో ముఖ్యంగా బర్డ్స్ చాలా వరకు చనిపోతాయి. ఎలా అంటే ఫుడ్ లేక, ముఖ్యంగా వాటర్ లేక భయ్యా. సో, ఇటువంటి బర్డ్స్‌ని మినిమమ్ మనం సగానికి సగమన్నా మనం కాపాడుకోవాలని మన ఇంట్లో ఇటువంటి అరేంజ్‌మెంట్స్ చేసుకుంటే, మనం కొన్ని బర్డ్స్‌నైనా మనం కాపాడుకోగలుగుతాం భయ్యా. ఓకే. ఇప్పుడు నేను మన మన ఇంట్లో అయితే ఎటువంటి అరేంజ్‌మెంట్ చేశానో నేనైతే మీ అందరికైతే చూపించబోతున్నాను భయ్యా. ఫస్టు ఈ చెట్టు భయ్యా. ఇది చూసారు గదా! కొన్ని వందల బర్డ్స్ ఉంటాయి ఈ చెట్టు పైన. సో, ఈ ఈ ఈ బర్డ్స్‌కైతే నేనైతే వాటర్ అయితే పెడతాను. సో, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వాటర్ ఉంటుంది భయ్యా. సో, ఈ వాటర్ నేనెప్పుడు ప్రతిరోజు మార్నింగ్ అయితే నేను ఇది ఫిల్ చేస్తాను. చాలా కూల్‌గా ఉంటాయి. ఆ చిప్పలంటారు గదా! సో, అందులో వాటర్ అయితే నేను పెడతాను. చాలా కూల్‌గా అయితే ఉంటారు భయ్యా. కొన్ని వందల పక్షులు చాలా గూడ్లయితే పెట్టాయి ఈ చెట్టులో. జామ చెట్టిది. సో, ఇక్కడ చూస్తే ఒక గూడయితే ఉంది. సో, చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక గూడుంది. ఇంకా చాలా గూడ్లయితే పెట్టాయి ఇక్కడ పక్షులైతే. సో, వాటికైతే సెపరేట్‌గా నేను వాటర్ అరేంజ్‌మెంట్ చేశాను. సో, వాటినైతే ఎలా కాపాడుకోవాలని నేను ఇటువంటి అరేంజ్‌మెంట్స్ చేశాను భయ్యా. సో, ఇంకొకటి జస్ట్ ఇంతకుముందుకే నేను ఇంకొకటి అరేంజ్‌మెంట్ అయితే చేశాను. సో, ఇక్కడ చూడండి భయ్యా. ఈ వాటరు, ఆ బాటిలు, ఆ కింద అదంతా మీరు యూట్యూబ్‌లో అయితే సెర్చ్ చేయండి. సో, వాటర్ బాటిల్‌తో ఆ బర్డ్స్‌కి, ఆ పక్షులకి ఆ వాటర్ అనేది ఎలా చేయాలని వీడియోస్ అయితే ఉంటాయి. నేను దాన్ని చూసే అదైతే నేను ఇంతవరకు దాదాపు 2 అవర్స్ టైం అయితే పట్టింది. నాకది మొత్తం సెట్ జేయడానికి. ఆ పైన ఆ కుండి, ఆ బాటిలు నేను బాటిల్ నాకైతే దొరకలేదు భయ్యా. నేను బయటకెళ్ళి తీసుకొచ్చాను బాటిలు. సో, అదైతే చూసారు గదా! ఆ విధంగా అయితే నేను అరేంజ్‌మెంట్ చేశాను. ఒకసారి సో, ఇది చూడండి భయ్యా. సో, పైన మీకు గుమ్మడికాయ కనిపిస్తుంది గదా! సో, అందులో అయితే ఒక చూసారు గదా! ఇప్పుడే చూసారు గదా! ఒక పక్షి అయితే ఎగిరిపోయింది. సో, అక్కడ బర్డ్స్ అయితే ఉంటాయి భయ్యా. చాలా ఒక 5, 6 బర్డ్స్ అయితే ఉంటాయి అందులో. సో, ఆ పక్షులైతే అక్కడ దాదాపు 1 ½ ఇయర్ అయితుంది కావచ్చు. అక్కడ గూడైతే పెట్టింది. సో, అందులో నుంచి రీసెంట్‌గా 2 చిన్న చిన్న పక్షి పిల్లలైతే ఎగిరిపోయాయి భయ్యా. సో, వాటి కోసము ఇక్కడ మా రేకుల కింద గూడా చాలా వరకు పక్షులైతే ఉంటాయి. సో, వాటికి వాటరు, ఫుడ్ అన్నీ నేనైతే అరేంజ్‌మెంట్ అయితే చేశాను. సో, ఇక్కడ వాటర్ ఉంటాయి. సో, పొద్దున్నే లేసి ఇక్కడ వాటర్ తాగుతాయి భయ్యా అవైతే ఖచ్చితంగా. ఇంకొకటి స్పెషల్‌గా నేను ఆ గూడనేది మెల్లమెల్లగా ఇట్లా చినిగిపోతుంది మొత్తం. సో, వాటికి మళ్ళీ ఒక అరేంజ్‌మెంట్ అయితే చేశాను నేను. సో, ఈ ఇట్ ఇట్ రా ఇది చూడండి భయ్యా. పైకి రా, పైకి రా. ఇది చూడండి భయ్యా. సో, నేను దాదాపు 1 ½ అవర్ కష్టపడి నేను ఇదైతే ఏర్పాటు చేశాను. సో, నాకేంటంటే మా ఇల్లు దులిపేటప్పుడు నాకు ఆ ఫ్లిప్‌కార్ట్ బాక్స్ అనేది కనిపించింది. ఆ ఫ్లిప్‌కార్ట్ బాక్స్‌కి ఇంకా 2, 3 బట్టలైతే అతికించి సో, అదంతా నేను చేశాను. సో, మీరు ఇక్కడ చూస్తే పైన వెల్కమ్ అని కూడా రాశాను. చాలా ఫన్నీగా అయితే ఉంది కదా! సో, అక్కడ ఇంకా ఇందులోకైతే బర్డ్స్ అయితే రాలేదు. పక్షులు రాలేదు. సో, త్వరలో వస్తాయని నేనైతే అనుకుంటున్నాను భయ్యా. సో, ఈ విధంగానైతే నేనైతే ఏర్పాట్లయితే చేసుకున్నా. సో, మనం గూడా ఇటువంటి ఏర్పాట్లెయ్యండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్ల సో, ఇలా వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టండి భయ్యా. మనుషులమంటే 3 రోజులు వాటర్ తాగకుండా బతకగలుగుతాం. కానీ పక్షులు అలా కాదు. ఒక్కరోజు వాటరు లేవా తెల్లారే డీహైడ్రేట్ అయిపోయి వెంటనే చనిపోతున్నాయి. చాలా వీక్ అయిపోతున్నాయి భయ్యా. ఖచ్చితంగా మనం పక్షుల్ని కాపాడుకోవాలి. నిజంగా చెప్తున్నా భయ్యా. పొద్దున్న లేవగానే ఒక గంట సేపు ఫోను పక్కకు పడేసి, ఒక్కసారి ఆ పక్షులు ఏం జేస్తున్నాయి, ఏంటి అనేది ఒక్కసారి వాటినే గమనిస్తూ ఉండండి. అవి చేసే శబ్దాలు, అవి చేసే అరుపులు మీరొక్కసారి స్పష్టంగా వినండి. నిజంగా మీ మూడ్ మొత్తం సెట్ అయిపోద్ది.
చాలా ప్రశాంతంగా ఉంటది భయ్య. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, సో, నేను అలా చేస్తున్నాను గాబట్టే కావచ్చు, మా ఇంటి దగ్గరనైతే ఫుల్లు బర్డ్స్ అయితే ఉంటాయి. సో, దాదాపు పొద్దున్నే నాకు ఒక రిఫ్రెషింగ్ మోడ్ అనేది వాటి ద్వారానే నాకైతే దొరుకుతుంది భయ్య. సో, మీరు కూడా ఇలాగే అరేంజ్‌మెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో వాటర్ అనేది ముఖ్యంగా. పక్షులకి ఖచ్చితంగా వాటర్ అనేది పెట్టండి. సో, నిజంగా అది వేరే ఫీలింగ్ అయితే ఉంటది. అసలు అది పెట్టినంక అబ్బా! పక్షులొచ్చి మీరు పెట్టిన దగ్గర నుంచి వాటర్ తాగితే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది భయ్య. ఆ ఫీల్ వేరే లెవెల్ వేరే లెవెల్ అబ్బా! ఖచ్చితంగా వాటర్ అనేది పెట్టండి. థాంక్ యూ వెరీ మచ్. నేను మీ శివ.